బీఆర్ఎస్ నాయకుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమల అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా పార్టీ నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ముందుగా కేసు వివరాలు స్పష్టంగా తెలియజేయాలని, చట్టపరమైన ప్రక్రియలను పాటించాలని పోలీసులను కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను తాము సహించబోమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని తమ నాయకుడికి మద్దతు పలికారు. శాంతంగా ఉన్న కరీంనగర్ లో గుండా రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు. ఎక్కడో ధర్మారం మండలంలో ఉన్న వ్యక్తి వచ్చి కాంగ్రెస్ టికెట్టించుకొని అరాచకం చేస్తుండ్రు. ప్రశాంత కిసాన్ నగర్ ఇటువంటి అరాచకాలు ఎప్పుడు కనవలేదు. పోలీసు రాజ్యం చేసుకొని బలవంతంగా మా కుర్ర తిరుపతి క్యాండిడేట్ అరెస్ట్ చేయడము, అలా జైల్లో డబ్బులు గుంజుకోనుడు, తిండి పెట్టే 10,000 గుంజుకొని అరాచకం చేస్తున్నంటే ఇంత గుండాయిజం చేస్తున్నారు. నేనేమన్నా నిజంగా నువ్వు ప్రజల దగ్గర పోయి ఓట్లాడుకో, డెవలప్మెంట్ ఓట్లాడుకో. ఇంత గుండాయిజం తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ మూల్యం ఈ గుండాయిజం కర్మ లేదు. స్పష్టంగా తీసుకొస్తాము. ఇలాంటి కూడా